పనీర్ పరాటా తినడం ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పనీర్ పరాటా తింటే త్వరగా ఆకలి వేయదు. ముఖ్యంగా పనీర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పనీర్లో మంచి కొవ్వులు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా పనిచేయొచ్చు. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తదితర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే రుచికి ప్రాధాన్యం ఇస్తూ చాలామంది ఇష్టంగా తినే పరోటా, పన్నీర్ కలయిక కొన్నిసార్లు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాన్ని తరచూ తీసుకోవటం ప్రమాదకరమని సూచిస్తున్నారు. వైద్యుల వివరాల ప్రకారం పరోటా తయారీలో ఉపయోగించే మైదా, అధిక నూనె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. మరోవైపు పన్నీర్లో శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండటం వల్ల గుండెపై భారం పడే అవకాశం ఉంది. ఈ రెండు కలిపి తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడంతో పాటు బరువు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో యువతతో పాటు మధ్య వయసు వారిలో కూడా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరోటా ప్లస్ పన్నీర్ను రోజు లేదా తరచూ తీసుకోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మైదా ఆధారిత ఆహారాల స్థానంలో గోధుమ చపాతీ, జొన్న లేదా రాగి రొట్టెలు తీసుకోవాలని, పన్నీర్ను కూడా లో ఫ్యాట్ రూపంలో పరిమితంగా మాత్రమే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కూరగాయలు, సలాడ్, పండ్లు ఎక్కువగా తీసుకోవటం ద్వారా జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.